అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉషా. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఉషా మయూఖం అనే ఛానల్ ఉన్నదే మన కోసం. ఈ వీడియోని చివరిదాకా చూడండి. దీనివలన అసత్యమాడిన దోషం, చేయకూడని పనులు చేసిన దోషాలు కూడా నివారింపబడతాయని చెప్తున్నారు. అట్లాగే పాపరహితులమవుతామని కార్తీక మాస వ్రత మహత్యంలో పాపాన్ని పోగొట్టుకోదలిసిన వాడు కార్తీక మాస వ్రతాన్ని ఆచరించాలని, ఇలాంటి అమృతమైనటువంటి విషయాలు ఎన్నో ఇందులో చెప్తున్నారు. ఆ విషయాలు మనం తెలుసుకుంటున్నాం. అంటే ఇంతకు మునుపు కూడా చదివాము, కానీ చదువుతూ అంటే మనం తెలుసుకుంటూ ఉండగా కూడా ఎందుకు ఏదైనా 4 సార్లు వల్లి వేయండి అంటారు అని అంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మనకి బుర్రలో ఆలోచన వస్తుంది, ఓహో తడుతుంది. ఆ విధంగా మన జీవితాలందరివి కూడా ఇంకా ప్రశాంతంగా సుఖశాంతిమయాలుగా ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఈ పారాయణ ఇలాంటివి పురాణాల గురించి తెలుసుకోవాలి. మీకు తెలిసిన విషయాలు నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేసుకోవడానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి. సరే, మనం కార్తీక మాస వ్రత మహత్యం గురించి కార్తీక పురాణంలో స్కాంద పురాణాంతర్గతంగా మనకి వశిష్ఠ మహర్షుల వారు జనక మహారాజుల వారికి చెప్తున్న విషయాలు మనం తెలుసుకుంటున్నాం. అందులో మనకి ఏం చెప్తున్నారు అంటే అంబరీషోపాఖ్యానం అన్నది నడుస్తోంది. ఎప్పుడైనా ఏ పురాణమైనా ఇప్పుడు డైరెక్ట్గా ఈరోజు ఏదైతే ఉందో దాంతోనే మొదలు పెట్టకూడదు. అంతకు మునుపు జరిగిన దానితో కొంచెం దాన్ని సంగ్రహంగా చెప్తూ మొదలు పెట్టాలని పురాణం చెప్పిన మహానుభావులు, ప్రవచనకర్తలు అన్న విషయం అది. సరే, నిన్నటికి ఏమిటి తెలుసుకున్నాము అని అంటే, ఈ విష్ణుమూర్తి ప్రయోగించినటువంటి సుదర్శన చక్రం 30 తిప్పలు పెట్టింది దుర్వాస మహర్షిని. ముల్లోకాలు తిరిగాడు, ఎవ్వరూ కూడా అతనికి శరణం ఇవ్వలేదు. ఎందుకు అనంటే, హరి స్వయంగా సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు హరి ఆజ్ఞకి ఎవరు కూడా ఎదురు వెళ్ళరు. అతను చివరికి ఏం చేశాడంటే వైకుంఠధామానికి వెళ్ళి హరినే శరణు కోరినప్పుడు హరి చెప్తున్నారు ఏమిటి తను చేసిన తప్పు. అలాగే ఇంకోటి ఏంటన్నాడు, అంబరీషుడు వంటి ఉత్తమమైన పురుషుడు అంటే మనోవాక్కాయ కర్మల చేత పాపము చేయనివాడు, అలాగే ఏకాదశి వ్రతము అలాగే ద్వాదశి పాలన ఈ రెండూ కూడా తను కాకుండా తన రాజ్యమంతా కూడా చేయిస్తున్నవాడు. కాబట్టి అంతటి ఉత్తముడైనటువంటి రాజుని శపించబోనడం తప్పని అంటూ అతను ఇచ్చినటువంటి 10 జన్మలను తానే తీసుకుంటున్నానని కూడా చెబుతూ, అంతేకాకుండా ఆ శాపం కన్నా ఇంకో శాపాన్ని కూడా విడిచిపెడుతున్నప్పుడు దూర్వాస మహర్షి సాక్షాత్తు రుద్రాంశ, ఈశ్వరాంశ, అతని మాట నిలబెట్టడానికి ఇప్పుడు 10 జన్మలు ఎత్తడానికి తానైతే విష్ణుమూర్తి అయితే సిద్ధపడ్డాడు. మరొక శాపవచనం వస్తే దాన్ని భరించగలిగిన వాళ్ళు ఎవరూ లేరని ఆపడం కోసం సుదర్శన చక్రాన్ని అతను ప్రయోగించారు. ఆ 10 జన్మలు కూడా తను ఎలా తీసుకుంటున్నానన్నారో చూడండి. ఆయన చెప్పారు ఏంటిది, మత్స్యావతారము, కూర్మావతారము, వామనావతారము, వరాహావతారము, అట్లాగే నరసింహావతారము, ఇది పరశురామావతారము తీసుకుంటూ, ఇంతేకాకుండా ఏం చెప్పారు, యదువంశమందు ఆత్మజ్ఞానము కలిగి గోపి కాముకుడనై రాజ్యము లేని కృష్ణుడనగుదును. అలాగే కలియుగమందు పాపమోహము కొరకు బుద్ధుడను దితి కుమారుడనై పాషండ మార్గోపదేశనగుదును. కలియుగాంతమందు విప్రశత్రుఘాతకుడనైన బ్రాహ్మణుడనగుదును. ఇట్లు నాకు 10 జన్మలు కలుగును. ఈ 10 అవతారములు వినువారికి పాతక నాశనం కలుగును అని చెప్పారు. అయితే ఈనాడు 27వ అధ్యాయంలో దూర్వాసుడు అంబరీషుని గూర్చినటువంటి అది చెబుతున్నప్పుడు, ఓ అగస్త్య మునీంద్ర, ఎవరికి, అత్రి మహర్షి చెప్తున్నారు అగస్త్యుల వారికి కదా, తను ఏం చెప్పాడు, అసలు రాజు తన పరిపాలనలో తన ప్రజలలో
ఎవరిని శిక్షించవచ్చును, ఎవరిని శిక్షించకూడదు అని చెప్పినప్పుడు అందులో ఏం చెప్పారంటే, ఎవరినైనా సరే వారు వారి ధర్మాన్ని విడిచిపెట్టినప్పుడు, లేదా రాజుకు గాని, దేశానికి గాని, ప్రజలకి గాని ద్రోహం తలపెట్టినప్పుడు వారిని శిక్షించనగుదును. కానీ జ్ఞానశూన్యుడైనప్పటికీ కూడా, కర్మభ్రష్టుడైనప్పటికీ కూడా, నీచపు పనులు చేస్తున్నప్పటికీ కూడా బ్రాహ్మణుని శిక్షించే హక్కు రాజుకి కూడా లేదు. అంటే తనకు అపకారం ఎలాంటి ఇదిగా ఉండాలంటే బ్రాహ్మణునకు గాని, తనకు అపకారము చేయువానికి గాని శస్త్రప్రయోగము అంటే ఎప్పుడైనా సరే తనకి తనకి అంటే శస్త్రప్రయోగం ఆచరించతగును. అంటే అప్పుడు ఎట్లాంటి వాడికి రాజు ధర్మార్థ బుద్ధి గలవాడొగచు ఎప్పుడైనను బ్రాహ్మణునకు గాని, తనకు అపకారము చేయువానికి గాని, అంటే బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింస చేయుచున్నను వానిని రాజు దండించరాదు. ఇది అయితే అక్కడ ఇంకేం చేయొచ్చు అంటే అపకారం తనకు చేస్తూ ఉంటే శస్త్ర ప్రయోగము ఆచరించదగును. కానీ ఇక్కడ ఏంటి జరుగుతోందంటే, అందుకే స్వయముగా బ్రాహ్మణుని చంపినను, లేదా తన వలన ఏ బ్రాహ్మణుడైనా చనిపోయినను, లేదా బ్రాహ్మణుడికి లాగబడి గాని, కొట్టబడి గాని, ధనహీనుడుగా చేయబడి గాని, లేదంటే తన కీర్తి ప్రతిష్టలకు భంగము కావింపబడి గాని, ఎవరి వల్ల తనకి అలాంటి అపకీర్తి కలిగిందో వానిని తలుస్తూ గనక ఆ బ్రాహ్మణుడు చనిపోతే బ్రహ్మహత్యా పాతకం అతనికి చుట్టుకుంటుంది. అందుచేత నేను ఆ విధంగా నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కానీ నీ అమోఘమైనటువంటి శాపవాక్కుని భరించలేరు ఎవరు. కాబట్టి అంతేకాకుండా బ్రాహ్మణ వాక్యాన్ని నేనంత గౌరవిస్తాను కాబట్టి నువ్వు రెండవ శాపాన్ని విడిచిపెట్టకుండా నేను సుదర్శనాన్ని ప్రయోగించాను. ఇప్పటికే అంబరీషుల వారు ఏడుస్తున్నాడు. అయ్యో, తన వలన దుర్వాస మహర్షికి ఏ అపకారం జరిగిందా, తను బ్రహ్మహత్యకి అంటే గురి అవుతానా అని చెప్పి ఏడుస్తున్నాడు. కాబట్టి నీవు వెంటనే అంబరీషుణ్ణి కలుసుకో దుర్వాస, నేను కూడా వస్తాను అని చెప్పి అతనితో చెప్పారు. అప్పటికే ఖిన్నుడై అంబరీషుల వారు ఒక పక్కన చింతాక్రాంతుడై ఉన్నాడు. అయ్యో, నేను అతనిని అతిథిగా పిలవపట్టి కదా ఇంత ఉపద్రవం జరిగింది, అసలు నేను ఎందుక పానం చేశాను ఇలా అనుకుంటూ, అయ్యో నా వలన ఒక సద్బ్రాహ్మడికి, అందులో మంత్రద్రష్ట అయినటువంటి దుర్వాసో మహర్షికి అపకారం జరిగిందంటే ఎంత బ్రహ్మహత్యను చుట్టుకుంటాను సుమా అని ఏడుస్తున్నాడు. ఏడుస్తుండగా వెంటనే ఇట్లు ఇలా ఉంటుండగా సూర్యకాంతితో మెరుస్తూ వెలుగుతూ దూర్వాస మహర్షి మళ్ళీ అంబరీషుడి దగ్గరికి వచ్చేసరికల్లా సుదర్శన చక్రం కూడా అతని వెనకాతలే వచ్చింది. వచ్చేసరికి సుదర్శన చక్రంతో అంబరీషుల వారు ఏమంటున్నారనంటే, చక్రమా నన్ను మన్నించుము, ఆర్తుని సంహరించుట న్యాయము కాదు కనుక బ్రాహ్మణుని రక్షించుము అని అతి క్రౌర్యముతో హింసించుట తగదు, రక్షించమని వేడుచున్న శరణాగతుడైన బ్రాహ్మణుణ్ణి రక్షించాలి కదా అని చెప్పి అంటూ అంబరీషుడు దూర్వాస మహర్షిని కౌగిలించుకుని దూర్వాస మహర్షిని వెనక్కి పెట్టి అతనికి ముందుగా నిల్చుని, అంటే ఆ చక్రానికి ఎదురుగా తానే నిల్చున్నాడు. అంటే బ్రాహ్మణ రక్షణ అనగానే ఎంత ధర్మంగా ప్రవర్తించారో చూడండి ఎవరో అంబరీషుల వారు. ఉంచుకుని తాను ముందు నిలబడి భయము లేక ధనువు ఎక్కుపెట్టి సుదర్శన చక్రంతో ఇలా మాట్లాడుతున్నారట. అంటే ఏంటంటే, తనని శపించిన వాడినైనప్పటికీ కూడా తాను రక్షిస్తూ తన ప్రాణం కోసం సుదర్శన చక్రం, అంటే ఎవరు, సాక్షాత్తు హరి చేతిలో ఉండేటటువంటి ఆయుధం, అంటే హరితో సమానమైనటువంటి తేజస్సు గల ఈ సుదర్శన చక్రంకి నిర్భయంగా ధనువును ఎక్కుపెట్టి నిల్చున్నాడు. అంటే అక్కడ సుదర్శన గొప్పదా, ఇతని ధనస్సు గొప్పదా కాదు, ధర్మం గొప్పది అన్నది నిరూపించడానికి మాత్రమే ఈ విధంగా జరిగింది. అవునా కాదా? శరణాగతి కోరినటువంటి ఏ ప్రాణినైనా రక్షించవలసిన ధర్మము రాజుకున్నప్పుడు, అందున రాజవంశాలకి హితకారి. అసలు బ్రాహ్మణులని భూసురులు అని ఎందుకంటారు? భూమి మీద దేవతలు. అంటే
మంత్రములన్నీ వారి అధిష్టంలో ఉన్నాయి. ఆ మంత్రానికి ఆ మంత్రాలన్నీ కూడా వాటికి అధీనపడి ఉంటారు దేవతలు. కాబట్టి అంచేత భూసురుల వల్ల భూమికి ఉపకారమే జరుగుతుంది. కాబట్టి అలాంటి భూసురులను రక్షించవలసినటువంటి కర్తవ్యం నాపై ఉంది అని అంబరీషుడు ధర్మాన్ని ఎరిగినవాడు కాబట్టి ఆ విధంగా ఎదురు నిలిచాడు. ఇది 27వ అధ్యాయం. 28వ అధ్యాయంలో తర్వాతి కథని చూసుకుందాము. ఈ అధ్యాయం 27వ అధ్యాయం ముఖ్యంగా మనకేంటంటే ఎవరెవరిని రాజు శిక్షించవచ్చు, ఎవరిని శిక్షించతగదు, దేనివల్ల బ్రహ్మహత్య కలుగుతుంది, ధర్మం అంటే ఏమిటి, ధర్మం కోసం తన తన దైవాన్నైనా ఎదిరించగలిగేటటువంటి శక్తి ధర్మం ఇస్తుంది, ధర్మ ఆచరణ నిష్ఠ ఇస్తుంది అని ఈ అధ్యాయం రూపంగా మనకి తెలుస్తుంది. కాబట్టి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి పురాణాల గురించి ఇంకా మనం ముందు కూడా తెలుసుకోబోతాం కాబట్టి దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్.